వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొత్తంగా మొన్న మధ్య తెలంగాణలో ఎన్నికల సమయంలో తెలంగాణలో ఏ నాయకులు ఏం మాట్లాడినా, ఆంధ్రాలో ఏ నాయకులు ఏం మాట్లాడినా, ముఖ్యంగా అది తెలంగాణ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడుతున్నదే, ఇరు రాష్ట్రాలను ఉద్దేశించి మాట్లాడుతున్నదే అన్నట్టుగా పరిస్థితి మొన్నటి వరకు ఉంది. ఎందుకంటే గతంలో అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల పాటు మా రాష్ట్రం మాదే, మా రాజకీయం మాదే, మేం చేసిందే వేదం, మేము చెప్పిందే శాసనం అన్నట్టుగా మారిన పరిస్థితి నుంచి ఈరోజు తెలంగాణలో ఏది మాట్లాడినా అది ఆంధ్రాకి, ఆంధ్రాలో ఏది మాట్లాడినా అది తెలంగాణకి, 2 రాష్ట్రాలకి కూడా చాలా సయోధ్యగా ఉంటుందా, లేదంటే యుద్ధ వాతావరణం క్రియేట్ చేసేలా ఉంటుందా, రాజకీయాన్ని వేడెక్కించేలా ఉంటుందా, లేదంటే సమస్యల్ని చల్లార్చేలా ఉంటుందా, ఏదైనా కావచ్చు. ఎవరు ఇప్పుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిన తర్వాత 2 రాష్ట్రాల్ని కలిపినట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎందుకు ఈ వ్యాఖ్య చేయాల్సి వస్తుంది అంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరీ ఆయన కొంచెం మెత్తక ధోరణితో కూడా ప్రతిపక్షాలతో ఆయన చాలా చక్కగా, ముఖ్యంగా కేసీఆర్ గారు తుంటి ఆపరేషన్ సమయంలో ఆయన వెళ్ళి పరామర్శించి రావడం, ఇలాంటివన్నీ చూస్తే ఒక సయోధ్య కనబడుతుంది అనుకున్నాం. కానీ రేవంత్లో అంటే మొన్నటిదాకా ఉన్న ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఇంకా తగ్గినట్లేదు. ముఖ్యమంత్రిగా అయినప్పటికీ కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే ఆయన దూకుడు ఏమాత్రం తగ్గకుండా ఆయన నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు అయితే మాత్రం అందరినీ షాక్కి గురి చేశాయి. అదే నీటి వాటాలు, ఆంధ్ర తెలంగాణకి మధ్య నీటి వాటాల విషయంలో జగన్మోహన్ రెడ్డికి అంటే ఈ 10 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి టైంలోనే కేసీఆర్ గారు ఏమైనా దూకుడుగా అక్కడ ముఖ్యమంత్రి మీద మాట్లాడారు తప్పితే, అది కూడా వారి మధ్య స్నేహం వికటించిన తర్వాత మాట్లాడారు తప్పితే, అది కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మాట్లాడారు తప్పితే, ఎక్కడ ఇంత పదునైన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పటివరకు అయితే తెలంగాణ సీఎం చేయలేదు. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే చాలా పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేశారా, లేదంటే అదే షర్మిల గారు కాంగ్రెస్ నాయకురాలుగా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని ఏపీలోకి అడుగుపెట్టినందుకు మరి అందుకు చేశారా, లేదు అంటే ఇంకేదైనా కారణాలు ఇందులో దాగున్నాయో తెలియదు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దొంగలాగా వచ్చేయడం కాదు, ధైర్యం ఉంటే దమ్ముంటే ఇప్పుడు రా అంటూ వ్యాఖ్యానించారు. అంటే ఎన్నికల సమయంలో కరెక్ట్గా రేపు ఎన్నికలు అనగా రేపొద్దున్నే ఇంకా కౌంటింగ్ మొదలవుద్దనగా నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చి ఏపీ పోలీసులు చేసిన హడావుడి, అది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కోసం చేసిందే, కేసీఆర్ తన కోసం జగన్మోహన్ రెడ్డి గారితో చేయించుకున్నదే అన్న ప్రచారం చాలా పెద్ద ఉవ్వెత్తున వెళ్ళింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది మరి నిజమని ఒప్పుకున్నట్ట, లేదంటే అబద్ధమని ఒప్పుకున్నట్ట, లేదంటే సవాల్ విసిరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ విసిరినట్ట తెలియదు. కానీ ఆయన మాటలు అయితే మాత్రం చాలా పెద్ద దుమారాన్నే నిన్న రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన కానీ అది కానీ అసలు మొత్తం కాంగ్రెస్కి లేదు అనేది ఆయన కుండబద్దలు కొట్టారు. ఎప్పుడూ కూడా ఇన్నాళ్ల కాలంలో ప్రత్యేక హోదా మీద బీజేపీని అడగట్లేదేంటి అని ఈరోజు రాష్ట్రంలోని అందరూ అడుగుతుంటే, ఇప్పుడు కాంగ్రెస్ని కొత్తగా విజయసాయిరెడ్డి ఎందుకు అడుగుతున్నారో అర్థం కావట్లేదు. ఇదంతా ఇలా ఉంటే నీటి వాటాల విషయంలో అసలు ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుంటే ఆయన నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అంత పెద్ద మాట గట్టిగా అంటే కూడా ఏ వైసీపీ నాయకులు స్పందించలేదు. కానీ ఇక్కడ బాల్కసుమన్ గారు మాత్రం చాలా గట్టిగా స్పందించారు. అది కేసీఆర్ గారిని అన్నందుకు అని చెప్తున్నారు. సరే, ఒకసారి దీనికి సంబంధించిన డిబేట్లోకి వెళదాం. ఏం జరుగుతుంది ఇరు రాష్ట్రాల్లో? ఇది నీటి రాజకీయమా, లేదంటే రాజకీయ యుద్ధమా, నీటి యుద్ధమా? అసలు ఎవరు ఇది? ఈరోజు రేవంత్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా పరిస్థితులు మారుతున్నాయా? దీని అన్నిటికీ సంబంధించి మాట్లాడదాం. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు కుటుంబాన్ని చీలుస్తుంది కాంగ్రెస్ అంటూ కొత్త వాదన చేయడం ఈరోజు రాజ్యసభలో వింతగా కనబడింది. ఆయన ఫ్యామిలీ ఇష్యూస్ని తీసుకురావడంతో రాజ్యసభలో అందరూ ఆసక్తిగా చూశారు, ఏంటి విజయసాయిరెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారని. కాబట్టి వీటన్నిటి గురించి మాట్లాడదాం, డిబేట్లోకి వెళదాం. దీనికంటే ముందుగా వారు ఎవరెవరు ఏమేమన్నారో ఒకసారి వాళ్ళు ఏమన్నారో బయట చూద్దాం. ఈరోజు కృష్ణానది మీద ఉండే ప్రాజెక్టులను శ్రీశైలం, నాగార్జున సాగర్ కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మా మీద ఏదైతే ఆరోపణ చేస్తుండ్రో, అంటే ఈరోజు ప్రాజెక్టుల అప్పగింత వల్ల తెలంగాణకి ఏదైనా నష్టం జరుగుతుందంటే ఈ చట్ట రూపకల్పనలో భాగస్వాములు, బాధ్యులు చంద్రశేఖరరావు, అదేవిధంగా కేశవరావు గారని నేను ఈరోజు ఆరోపణ చేయదలుచుకున్నా. రాజ్యసభలో కేశవరావు గారు ఉన్నారు, లోక్సభ పక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు ఉన్నాడు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఆమోదం మేరకే ఈ చట్టాలను ఆమోదం చెందింది. Power in Telangana, that is what they have expected, and people of Telangana have taught a lesson to them.
Congress party has not come to power in Telangana, even after bifurcating the state. Now they have suffered. Now, after 10 years, they have told so many lies, and then they have come to power in Telangana. Please. It is only a matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only a matter of time. రెండు నెలల్లోనే ప్రజలకు అకౌంట్ తెలంగాణలో 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ ఏం మాట్లాడాలి? సరే నీ కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి నీ పదవిని బట్టి దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని మాట్లాడుతున్నాడు మీరు. రేవంత్ రెడ్డి ఈ చెత్త ఈ బిడ్డ పునర్కాన్ రేవంత్ రెడ్డి నా ఖబర్దార్ మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు లక్షల మందిలో has been compared with that of the misrule of Congress party between prior to that till 2014. That is 2004 to 2014, the dark rule of Congress party. Sir, the Congress party, sir, I am referring to this because the Congress party has done irreparable damage to Andhra Pradesh, which I would like to bring to the notice in my in the next paragraph, sir. Sir, the Congress party may try to whitewash the past history and make their decades of misrule appear to be positive. But people of this country will never forgive the Congress party and its misrule and its cheap and dirty tactics and politics, sir, particularly in Indian National Congress. Sir, the Andhra Pradesh is the biggest victim of the misrule of the Congress party. They have subjected Andhra Pradesh to the violent and unscientific bifurcation that has ruined the socio-economic fabric of the state, which can never be forgotten, which can never be forgiven. And people, I am telling you, sir, people of Andhra Pradesh will never forgive Congress party, and it is only the Congress party has gone into the history books, and it will never be able to come back to power in Andhra Pradesh, sir. Sir, the Andhra Pradesh Reorganization Act, I would like to make a mention here, sir, about how the AP Reorganization Act, my friend Jairam Ramesh is not there, unfortunately, but he is supposed to be the author of the Andhra Pradesh Reorganization. రైట్, ఇది ఇక్కడ వాటర్ కోసం ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు ఒక నిప్పు రాజేశారో దానికి సంబంధించి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు తెలంగాణ మంత్రులు మాట్లాడారు తప్పితే ఈ వాటర్ విషయంలో ఎక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కడ స్పందించలేదు, దానికి ఏమీ పెద్ద సమాధానం ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ బాల్కసుమన్ గారు ఇంతకు ముందే మనం చూసాం, ఆయన చెప్పు చూపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన సవాల్ విసిరిన పరిస్థితి మనకు కనబడుతుంది. మా కేసీఆర్ని అంటే ఊరుకునేది లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కనబడుతున్నాయి. సరే, ఇది అసలు నిజానికి వాటర్ విషయం జల యుద్ధం అనుకునే దానికంటే ఇది పొలిటికల్ యుద్ధం అని అయితే చాలా పక్కాగా చెప్పేలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే అక్కడ షర్మిల అధ్యక్ష బాధ్యతలు తీసుకొని ఏపీలోకి అడుగుపెట్టిన తరువాత ఆ క్షణం దగ్గర నుంచి రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయి సపోర్ట్ ఇస్తున్నట్టు కనబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నిలబడ్డానికి, కాంగ్రెస్ వైసీపీని ఓడించడానికి తాను చేసే కార్యక్రమాలకి మరి పూర్తిగా ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలు కూడా ఉండబోతున్నట్టుగానే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ వాటర్ తుట్టిని కదిపారో లేదో రేవంత్, అక్కడ విజయసాయి రెడ్డి గారు గతంలో ఎప్పుడు కూడా
కాంగ్రెస్ని అసలు ప్రత్యేక హోదా గురించే మాట్లాడిన సందర్భం నుంచి రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీయే ఇదంతా చేసింది అంటూ 10 ఏళ్ల నుంచి ఉన్న బీజేపీని ఒక్క మాట కూడా మాట్లాడకుండా విజయసాయి రెడ్డి గారు ఇప్పటివరకు మాట్లాడింది మనం చూసాం. అసలు కాంగ్రెస్ ఎంతవరకైనా దిగజారుతుంది, ఆఖరికి కుటుంబంలో చిచ్చుబెట్టడానికైనా సరే వెనకాడదు అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇది ప్రత్యేక హోదా తీసుకురావడానిక, షర్మిల గారు దూకుడుగా వెళుతున్నారు అని చెప్పడానిక, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదంటే రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సీరియస్గా ఆయన షర్మిల రూపంలో ముందుకు నడుపుతున్నారు కాంగ్రెస్ని అని చెప్పడానికేమో తెలియదు. కానీ విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలు మాత్రం రాజ్యసభలో మాట్లాడినవి చాలా ఆసక్తికరంగా అర్థం కానట్టుగా అయితే ఉన్నాయి. మరి అంటే విజయసాయి రెడ్డి గారు గతంలో కూడా ఎప్పుడు ఏ అంశాన్ని తీసుకుంటారో ఎవరికి పెద్ద అంటే అర్థం కాదు. ఒక్కొక్కసారిగా ఆల్ ఆఫ్ ద సడన్గా ఆయన ఏదో అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తుతారు. ఈ రోజు కూడా మరి ప్రత్యేక హోదా మీద లేవనెత్తడం, అంతేకాదు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కదిపిన తుట్టికి ఆయన విజయసాయి రెడ్డి గారు ఏకంగా తెలంగాణలో ఎన్నో రోజులు ఇంకా ఉండదు కాంగ్రెస్ పార్టీ అని సవాల్ విసరడం రాజ్యసభ వేదికగా. మొన్ననే తెలంగాణలో ఫామ్ అయిన కాంగ్రెస్ పార్టీ ఉండదు అని చెప్పడం అంటే బీజేపీ వస్తుందని చెప్పడమా, బీఆర్ఎస్ వస్తుందని చెప్పడమా, లేదంటే తమ మిత్రులు వీళ్ళు రావాలి అని చెప్పడమా ఏమో తెలియదు. కానీ పొలిటికల్గా ఈ మాటలు మాత్రం చాలా పెద్ద సంచలనాన్ని సృష్టిస్తున్నాయని చెప్పాలి. ఖచ్చితంగా అంటే రేవంత్ రెడ్డికి ఈరోజు రాజ్యసభ నుంచి విజయసాయి రెడ్డి గారు విసిరిన సవాల్ అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు, మొన్న ఎవరైతే పార్టీ ఉండదు ఊడుతుంది అన్నారో వాళ్ళని నేలకేసి తొక్కి చేస్తాము అన్నట్టుగా ఆయన స్టైల్లో ఆయన ఎలా అయితే విమర్శలు గుప్పిస్తారో ఆ స్థాయిలో మాట్లాడారు. పార్టీ ఉండదు అన్న వాళ్ళకి బుద్ధి ఏ విధంగా చెప్తామో అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది గతంలో చూసాం. అలాంటిది ఈరోజు ఇక్కడున్న ముఖ్యమంత్రులు అంటే ఇక్కడ గత ముఖ్యమంత్రులు లేదంటే గత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నవాళ్ళు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు, ఆ పార్టీ ఉండదు అని కోరుకుంటున్నారు అంటే అర్థం ఉంది. కానీ విజయసాయి రెడ్డి గారు అందున రాజ్యసభ సభ్యులుగా ఉన్న వ్యక్తి, అసలు పక్క రాష్ట్రంతో పెద్ద సంబంధం అవసరం లేదు, ఈరోజు ప్రత్యేక హోదా కావాలి అని కోరుకోవడంలో తప్పేం లేదు, లేదంటే ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాకు సపోర్ట్ ఇవ్వలేదు, బీజేపీ కూడా ఎందుకు ఇవ్వలేదు, కాంగ్రెస్ కూడా ఎందుకు ఇవ్వలేదని అలా అన్ని పార్టీలను కలిపైనా మాట్లాడొచ్చు. అలా కూడా మాట్లాడకుండా ఆయన డైరెక్ట్గా రేవంత్ రెడ్డి మీద దూకుడుగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నాళ్ళలో ఉండదు తెలంగాణలో అని ఆయన రాజ్యసభలో చేసిన సవాల్ మాత్రం ఖచ్చితంగా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ నిప్పు ఉప్పుగా మారే పరిస్థితులకు కారణమవుతుంది. నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగా గతంలో ఒక 5 ఏళ్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వార్తలు ఆ రాష్ట్రంలో వార్తలు ఈ రాష్ట్రంలో తెలియకుండా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడినా అది 2 రాష్ట్రాలకి వర్తింపజేసేలాగా ఉంది పరిస్థితి. రైట్, వైసీపీ నాయకులు అవినాష్ రెడ్డి గారు, అలాగే టీడీపీ నాయకులు శ్రీరామకృష్ణ గారు, అలాగే ఎమ్మెల్సీ రామకృష్ణ గారు, అలాగే విజయ్ గారు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ విజయ్ గారు, అలాగే తీసుకోండి గంధం రాములు గారు, టీఆర్ఎస్ సీనియర్ లీడర్, అందరూ లైన్లో ఉన్నారు. నమస్తే అండి రామకృష్ణ గారు, గంధం రాములు గారు, అవినాష్ రెడ్డి గారు, నమస్తే అండి. అవినాష్ రెడ్డి గారు అడిగి ఓకేనా మీకు? యా ఓకే, క్యాచ్ యూ లేటర్. ఇంతకు ముందే మాట్లాడామండి. ఒకటి రాములు గారు ఉన్నారు, టీడీపీ నాయకులు రామకృష్ణ గారు ఉన్నారు. కాబట్టి రామకృష్ణ గారు, నేను ఇంతకు ముందే చెప్పాను, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే ధైర్యంగా ఇప్పుడు రండి తేల్చుకుందాం అన్నారు, ఒక దొంగలాగా వచ్చామన్నారు. ఒక రకంగా గతంలో అంటే ఈ 5 ఏళ్లలో ఎవరూ మాట్లాడినంత ఘాటుగా ఏపీ ముఖ్యమంత్రి మీద ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అయితే దీనికి కదలిక ఇంకెక్కడైనా వస్తుందేమో, లేదంటే ఇంకెవరైనా నాయకులు దీని మీద స్పందిస్తారేమో, ఇది వాటర్ వారేనేమో, దీనికి సంబంధించి లెక్కలతో సహా ఇంకెవరైనా నాయకులు ఆంధ్ర నుంచి నాయకులు ఎవరైనా మాట్లాడతారేమో అనుకుంటే విజయసాయి రెడ్డి గారు కాంగ్రెస్ మీద పడ్డారు. తెలంగాణలో అసలు కాంగ్రెసే కుప్పగూలిపోతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి గారు. దీన్ని ఎలా చూడాలంటారు? లక్ష్మి గారు, మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానలిస్టులకి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నేను కూడా మీరు ఎప్పుడైతే టీవీ డిబేట్కి పిలిచారో నేను చూశాను ఆ చిన్న బయట రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆయన ఏదో కాంగ్రెస్ విలను, కాంగ్రెస్ తెలంగాణలో ఓడిపోతోంది, అది డర్టీ పాలిటిక్స్ చేస్తోంది, కుటుంబాన్ని చీల్చుస్తోంది. ఇవి 4 ప్రధానమైనటువంటి ఆరోపణలు ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆయన చేసినవి. ఎందుకు ఈ విధమైనటువంటి విమర్శలు కాంగ్రెస్ పై చేస్తున్నాడు అని చెప్పానంటే,
అర్థం చేసుకోనటువంటి రాజకీయ నాయకుడు ఎవడు లేడు ఇక్కడ. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి బాంచన్ దొర, నీ బాంచన్ దొర అన్నట్టుగా ప్రవర్తించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆయనకు అసలైనటువంటి వైఎస్ఆర్సీపీకి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి, ఎన్నికల ముందు నుంచి మనం చూసాం. నాయకుడు కేసీఆర్ గారు ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తాడు. ఎన్నికల్లో కూడా దాదాపు 1000 నుంచి 1500 కోట్లు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవటానికి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితులు కూడా ఓడిపోకూడదు, నువ్వు గెలవటమే కాదు, నువ్వు గెలిచిన తర్వాత అమరావతిని, పోలవరాన్ని అసలు అది సోదిలో లేకుండా ఉండాలా, సోయిలో లేకుండా ఉండాలా, దాని పేరు అనబడకూడదు, అవి నిజంగా నిలదొక్కున్నట్లయితే సిబిఎన్కి పేరు వస్తుంది కానీ నీకు పేరు రాకూడదు, వేరే పనులు చేసుకో, ఈ జోలు మాత్రం వెళ్ళొద్దయా అని చెప్పాడు. ఖచ్చితంగా కేసీఆర్ చెప్పినట్టే ఈ 5 సంవత్సరాలుగా, దాదాపు 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తా ఉన్నాడు. ఇక చివరిలో ఏం చేశాడు, ఎన్నికలు జరిగే సమయంలో ఈయన పెద్ద మొనగాళ్ళలాగా, వస్తాదులాగా ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల చాలా ప్రేమ ఉన్నట్లు దొంగ నాటకం ఆడాడు. ఇప్పుడు దాకా మొద్దు నిద్రపోయి ఇప్పుడు అక్కడికి పోలీసులు పంపించాడు. ఇది నాగార్జున సాగర్ పోలీసులు పంపి ఆయన కుడికాల నుంచి నీళ్లు వదలటానికి పోలీసుల యొక్క సహాయాన్ని తీసుకున్నాడు. అంటే మేకపోతు గాంభీర్యం అన్నమాట. అక్కడ కేసీఆర్ ఆదేశించాడు, ఇక్కడికి వెళ్ళాడు. ఇమీడియట్గా కేంద్ర బలగాలు ఎప్పుడైతే రంగంలోకి దిగినాయో తక్కువ దారుకున్నాడు వెనక్కి. అంత స్పీడ్గానే వెనక్కి రావడం జరిగింది. ఇది మన అందరం చాలా స్పష్టంగా చూసాం. ఇవాళ కేసీఆర్ ఒక సవాల్ ఇసిరాడు. అప్పుడు వీళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఆ అండర్స్టాండింగ్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బలగాలను పంపించాడు. కానీ దానికి సమాధానంగా కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళ కొడుకు డ్రామారావు ఒక్క మాట మాట్లాడలేదు. ఇవాళ నేను సవాల్ విసురుతున్నా, ఇప్పుడు రమ్మని దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని, ఇప్పుడు రమ్మను జగన్మోహన్ రెడ్డిని దమ్ముంటే అని చెప్పని సవాల్ విసురుతున్నాడు. నేను కూడా సవాల్ విసురుతున్నా. ఇప్పుడు ఈ పోలీసులు బలగాలది తాట తీస్తాడు ఆయన రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక వెలుగుతోంది తెలంగాణలో. ఆయనకి ఒక చరిత్ర ఉంది. నీలాగా అవినీతి చరిత్ర లేదు. ఈడీలో 11 కేసుల్లో ఇరుక్కున్నటువంటి చరిత్ర లేదు. చరిత్రలు ఇవ్వండి రేవంత్ రెడ్డికి నేను మాట్లాడింది సార్, తర్వాత మీరు మాట్లాడండి. రేవంత్ రెడ్డికి ఆ చరిత్ర లేదు. అందుకని వాళ్ళు కాలిపోయింది. ఎవరు కాలిపోయింది? హైదరాబాద్ లో మాట్లాడితే ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడైనటువంటి A2 అయినటువంటి విజయసాయి ముట్టి కింద కాలిపోయింది. ఏం చేయాలో అర్థం కాక దిమ్మ తిరిగిపోయి ఏమంటున్నాడైనా ఇవాళ షర్మిల, సునీత కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఓరి దద్దమ్మా ఆనాడు వాళ్ళందరూ కూడా ఆనాటి రహస్యాలు బయట పెట్టారు. ఈయన జైల్లో వేసినప్పుడు 16 నెలలు జైలు కూడా తిన్నాడు కదా. ఆయన ఆ రోజున సోనియమ్మ దగ్గరికి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి విజయమ్మ గారు, భారతమ్మ గారు, ఇంక్లూడింగ్ షర్మిలమ్మ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు, బతిలాడారు, బామాలాడారు. వెనకాలుండి నక్కి నీకు దండం పెడతామా, నాకు ఎట్టోకట్ట బెయిలిపించమ్మా అని చెప్పని అన్నాడని చెప్పని షర్మిలమ్మ చెప్తా ఉంది. సిగ్గు సార్ ఉండాలి ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడారు. అంటే ఇక్కడ షర్మిలమ్మ మీద సోషల్ మీడియాలో అసలు ఈవిడ రాజశేఖర రెడ్డి కూతురే కాదని చెప్పని అంటే ఏం అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డికి? నిజంగా అది ఆ వ్యాఖ్య అయితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులండి. కాకపోతే ఇక్కడ రామకృష్ణ గారు ఈరోజు వాటర్ గురించి కాదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. రామకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది వాటర్ గురించి అనుకుంటున్నారా, లేదంటే రాజకీయం గురించి కనిపించిందా? మీకేం కనిపించింది? రేవంత్ రెడ్డిలో చిత్తశుద్ధి కనిపించింది అంటున్నా. ఎందుకంటే పిరికివాడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్న ఎన్ని రోజులు అయిందండి? మేము 6 నెలలు కాముగా ఉంటాము, మేము అబ్జర్వ్ చేస్తామని చెప్పని ఇప్పుడే విపరీతమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు.
దీని కారణం తెలుసుకోవాలంత దద్దమలండి. ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన చాలా Right. బాగుందని చెప్పని అక్కడ ప్రజలే కాదు ఇక్కడ ప్రజలు కూడా అనుకోవటం జరుగుతా ఉంది. రైట్ అండి, రైట్ కేవలం రైట్ రైట్. ఒక్క రేవంత్ నిమిషం రెడ్డి కాంగ్రెస్ నాయకులు, వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. రామకృష్ణ గారు పార్టీ మాత్రమే. ఒక సెకండ్ అవినాష్ రెడ్డి గారు మేడం ఆ, మేడం ఉమ్, ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడిన దానికి నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేదనేటువంటి ఒక మాట ప్రస్తావించారు కాబట్టి నేను ఈ విషయాన్ని నేను తెలియపరుస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి మీ గారు వీడియో 36 ఆఫ్ సంవత్సరాల లో వయసులో ఉన్నట్టుంది. అవినాష్ రెడ్డి గారు చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు 36 సంవత్సరాల యొక్క యుక్త వయసులో సొంతగా Still- పార్టీని స్థాపించి స్టిల్ ఇంకా మీరు ఆన్ అవ్వలేదండి. ఒకసారి ప్లీజ్ చెక్ వన్స్. నేను ఈలోపు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడతాను. యా. కనిపిస్తుందా అన్నమాట. వినబడుతుందండి. ఆనైంది వీడియో ఆన్ అవ్వట్లేదు, చూడండి ఒకసారి చెక్ చేయండి. ఓ ఓకే ఓకే. యా. గంధం రాములు గారు. హలో మేడం, యా, రాములు గారు మీరేమంటారు? కాంగ్రెస్ నాయకులు వచ్చారు. అందరికీ నమస్కారం మేడం. ఉమ్, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మరి తెలుగు రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకులందరికీ కూడా నమస్కారం మేడం. నమస్తే అండి. ఇక్కడ బాల్క సుమన్ గారు ఏకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలకి ఆయన చెప్పు తీసి చూపించడం అంటే ఒక ముఖ్యమంత్రికి అది సమంజసమా అనేది అప్పుడే సోషల్ మీడియాలో చాలా దారుణంగా వైరల్ అవుతుంది. ఎందుకు అంత ఇదిగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముందంటారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు మీకు పూర్తి స్టేట్గా అందరికన్నా మీకే బాగా తెలుసు మేడం. గత 2 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఉమ్, మరి ప్రజలు పార్టీని ఓటేశారు, గెలిపించారు. ప్రజా సంక్షేమంలో ఉండాలని ప్రజలు కోరుకుంటూ వారికి ఒక అవకాశం కల్పించారు. దాన్ని ప్రజాస్వామ్యతంగా స్వీకరించి మరి పాలనపై దృష్టి పెట్టి సంక్షేమాల వారధిగా, అభివృద్ధి సారథిగా ఉండాల్సిన ఒక ముఖ్యమంత్రి గారు మరి వారు రాజకీయాలు మాట్లాడుతూ పాతాళం తొక్కుతా, నరుకుతా, దంచుతా, పల్లీలు కొడతా, గుద్దుతా, ఇవన్నీ మాటలు. ఇది ప్రజాస్వామ్యతంగా కావండి మాటలు. ఉమ్, రాజకీయం వేరు, రాజకీయ సంక్షేమం వేరు. రాజకీయ ప్రజాక్షేత్రంలో మరి ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటది, ఎవరి అంటే నిబంధన వాళ్ళకు ఉంటది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మేము తలుచుకుంటే ఎంతసేపు అనేలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం, మేమేదో దయదలుస్తున్నాం కాబట్టి మీ గవర్నమెంట్ ఉంది అనేలాంటి మాటలు మాట్లాడడంతో ఖచ్చితంగా పొలిటికల్ ఇది వచ్చినప్పుడు మళ్ళీ పాత వ్యక్తులు బయటకు వస్తారు. కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా చవటలను దద్దమ్మలను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చాలా అంటే ఎదుటి వాళ్ళని కూడా అసహించుకుంటూ మాట్లాడారు అన్న అపవాదం ఆయన మీద కూడా ఉంది. దాన్ని ఎందుకు అంత స్పోర్టివ్ గా తీసుకొని ఉండకూడదు? మేడం, అభివృద్ధి నిరోధకులను మాట్లాడారు, సంక్షేమాన్ని అడ్డుకుంటున్న వారు మాట్లాడారు, ఈ రాష్ట్రం మీద ప్రేమ లేని వారి గురించి మాట్లాడారు, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు తీసుకురాకపోవడంలో ఫెయిల్ అయినటువంటి జాతీయ మంత్రులు, ఈ రాష్ట్ర మంత్రులు మరి ఎంపీల గురించి మాట్లాడారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. మరి 29 రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ దేశంలో మరి రాష్ట్రాల విభజన చట్ట ప్రకారం రాసినటువంటి అంశాలు ఏవి కూడా తీసుకురాలేకపోయారు. కాబట్టి గతంలో కేసీఆర్ గారు మాట్లాడిన ప్రతి మాట కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం మాట్లాడిన ప్రజలు కూడా స్వీకరించారు కొన్ని సందర్భంలో. కాబట్టి మేమేమంటున్నాం మేడం అంటే, ప్రభుత్వం మారింది, ప్రజలు ఓటు ద్వారా గెలిపించారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? నీటి సమస్య మీద సమీక్ష పెట్టాలి, ఆర్థిక సమస్యను సమీక్ష చేయాలి, తర్వాత అధికారుల మీద, అవినీతి అధికారుల మీద సమీక్ష చేయాలి. అదేవిధంగా ఎలక్షన్లకు ఎలా వచ్చారు, అవినీతి జరిగింది, కాళేశ్వరం లక్షల కోట్లు తిన్నారు, మల్లం సాగర్ లక్షకు తిన్నారు, మిషన్ భద్రత తిన్నారు అన్నారు కదా. వాటి మీద ఒక కమిటీ వేసి, ఒక చైర్మన్ వేసి, ఒక నిపుణులను పెట్టి నిజ నిర్ధారణ కమిటీ. కాంగ్రెస్ నాయకులు రాలేదు మేబీ సమాధానం చెప్పడానికి, కాబట్టి నేనే వాళ్ళ ప్రశ్నలు కూడా నేనే అడుగుతా. రాములు గారు అంటే మేడం లక్ష్మి గారు నమస్తే, వినపడుతుందా? నేను నమస్తే అండి. విజయ్ గారు జాయిన్ అయ్యారా? ఎప్పుడో జాయిన్ అయి ఉన్నాను మేడం. కానీ మీరు ఎవరు మాకు వీడియోలో కనబడట్లేదండి. ఎనీవే
అయ్యో ఆ, ఆ. ఓకే మేడం. వీడియో కనపడటం లేదా? ఓకే ఓకే అండి, క్యారీ ఆన్. రాములు గారిని కంక్లూడ్ చేయనివ్వండి. రాములు గారు మీరు కంక్లూడ్ చేయండి, విజయ్ గారు మాట్లాడతారు. ఇప్పుడేది మేడం అంటే ఉమ్, పక్క రాష్ట్రం తెలుగు సోదరులు అందరూ లైన్లోకి వచ్చినందుకు నిజంగా వారికి నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు. ఉమ్, చాలా ప్రేమిస్తాం. ఎందుకంటే గతంలో మేము ఉద్యమంలో కూడా ఒక ఉస్మాన్ యూనివర్సిటీ గత పూర్వ విద్యార్థి నాయకులుగా మాది ఒకటే అంశం ఉండే మేడం, ఉమ్, అన్నదమ్ములా విడిపోదాం ఆత్మీయులా కలిసి ఉందాం, ఓకే. అన్నదమ్ములా విడిపోదాం ఆత్మీయులా కలిసి ఉందాం అనేటువంటి నినాదంతోన ఇదే కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఆంధ్ర సోదరులు కూడా జేఏసీగా ఏర్పాటు అయ్యి నిరాదీక్షలు పాల్గొన్నారు మేడం. చాలా సంతోషం. వారందరూ కూడా మేము సెల్యూట్ చేస్తున్నాం, వందనా తెలియజేస్తున్నాం. ఉమ్, అందరి కృషి పట్టుదల వల్ల అందరి సహకారంతో చేత రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. బ్రహ్మాండం జరుగుతుంది. ఇది 10వ సంవత్సరం. ఓకే. 10 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు కూడా పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అవినాభావ సంబంధాలు, అన్నదమ్ముల సంబంధాలు ఉన్నాయి. రైట్. అది కృష్ణా నీటి విషయంలో కావచ్చు. సరే రాములు గారు ఇక్కడ నీటి విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, నీటి విషయంలో ఆయన మాట్లాడింది మీరు అసలు ఒక పాయింట్ మిస్ అయి మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన మనుషులే ఎన్నికల సమయంలో వచ్చారన్నారు, కేసీఆర్ గారు కోరుకున్న వాళ్ళే వచ్చారన్నారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన వ్యక్తులు ఎవరు అని అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం దమ్ముంటే ధైర్యంగా రండి అని నిలదీస్తున్నారు. మీరు ఆ పాయింట్ మిస్ అవుతున్నారు. వినండి ఒకటి మేడం, రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం మీద ఏం ప్రేమే లేదు. ఉద్యమకారుడు ఏం కాదు, మహనీయుడు ఏం కాదు, స్వాతంత్ర సమృద్ధుడు ఏం కాదు, శుద్ధపూస ఏం కాదు. మాకు అందరూ తెలుసు. మా ఇంటి కూర మాకు తెలుసు కదా. పక్కింటి కుంటి కూర బాగా బ్రహ్మాండం ఉంటుంది. ఇందాక సారు పెద్దలు మాట్లాడుతున్నారు రామకృష్ణ గారు, కానీ వారికి తెలియదు ఇక్కడ విషయాలు. మా ఊర్లో పుట్టాడు, మా దగ్గర పుట్టాడు. ఒకవైపు సోదరులు అంటున్నాడు, ఇంకొక వైపు ఎంత దూరం ఉంది హైదరాబాద్ మాకు. వినండి పక్క రాష్ట్రం వాళ్ళని సోదరులు అంటున్నారు, సార్, సొంత రాష్ట్రం వాళ్ళనే. మళ్ళా అది ఎక్కడో అమెరికాలో ఉన్నట్టు లేకపోతే క్యూబాలో ఉన్నట్టు తెలంగాణ మాట్లాడతారండి. ఎంత దూరం ఇక్కడ నుంచి మీకు కారు తెచ్చుకొని బయలుదేరితే 3 గంటలు వస్తాం. సార్ 3 గంటలు మా కావచ్చు. తెలీదా మా తెలీదా సార్ 3 గంటలు కావచ్చు. తెలంగాణ రాజకీయం పక్కలో ఉన్న గీత చాలు సార్. ఒక గీత రాష్ట్రాలే మారిపోతాయి. ఒక గీత. రైట్. ఒక నిమిషం రాములు గారు మీరు అలాగే ఉండండి. వాస్తవాలు మాట్లాడండి. విజయ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు నమస్తే. రాములు గారు మళ్ళీ మీ పాయింట్ నుంచి విజయ్ గారు అవినాష్ రెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గర చెప్పలే కదా, క్లారిటీగా చెప్పలే కదా మేడం, మా చెప్పలే కదా. చెప్పారు మీరు పుంటి కూర ఓకే ప్లీజ్ విజయ్ గారు మా వాయిస్ ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గర మళ్ళీ మీరు తీసుకుందాం. విజయ్ గారు మీరేమంటారు? నమస్తే మేడం, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ. మీ వీడియో ఇంకా ఆన్ అవ్వలేదు, బట్ ఓకే ప్లీజ్ క్యారీ ఆన్. ఆ వీడియో ఆన్ అవ్వలేదా? అవినాష్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు విజయ్ గారు ఇద్దరు ఓకే. ఒక్కసారి విజయ్ గారు స్పందించిన తర్వాత అవినాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయ్ గారు. మేడం నమస్కారం. నమస్తే విజయ్ గారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది చూసే ఉంటారు మీరు. అంటే ఒక కాంగ్రెస్ నాయకులుగా ఏం చెప్తారు? ఈరోజు విజయసాయి రెడ్డి గారు కూడా తెలంగాణలో గవర్నమెంట్ ఉండదు, త్వరలో పడిపోతుంది అన్నారు. అసలు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం పాపం అంతా కూడా కాంగ్రెస్దే అన్నారు. ఇప్పుడు అసలు విజయసాయి రెడ్డి గారి గురించి కానీ వీళ్ళ గురించి మనం ఏం స్పందించగలం మేడం? వీళ్ళు ఏదన్నా రాజకీయ నాయకులు అయితే రాజకీయాల గురించి వీళ్ళతో చర్చించవచ్చు. వీళ్ళు రాజకీయ ఉద్యోగులు, అంటే పొలిటికల్ ఎంప్లాయీస్ అన్నమాట. ఏదో కాకపోతే రెగ్యులర్ ఎంప్లాయీకి కొంచెం తక్కువ జీతం ఉంటుంది, వీళ్ళకి కాస్త ఎస్కార్టు, కొంచెం ఎక్కువ శాలరీ, అటెండర్లు, ప్యూన్లు, ఆ తర్వాత కొంత నిధి, ఇట్లా ఉండే పొలిటికల్ ఎంప్లాయీస్ వీళ్ళు. ప్రజానాయకులు ఎప్పుడు కూడా ప్రజల సమస్యల మీద స్పందిస్తారు. రాజ్యసభకి నిన్ను ఈ రాష్ట్రం నుంచి ఒక పార్టీ ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఏం జరుగుతుందో ఏందో చెప్పమని కాదు, పక్క రాష్ట్రంలో ఉన్న సమస్యలను నిన్ను మాట్లాడమని కాదు. ఈ రాష్ట్రంలో 1000 సమస్యలు పైనే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మీరు మాట్లాడాల్సి వస్తే ఈ ఎలక్షన్స్కి ఇది ఆఖరి పార్లమెంట్ సమావేశం. చరిత్రలో ఏదో ఒకటి ఒక ప్రజల కోసం ఒక సమస్యను అడిగాననే కనీస చిత్తశుద్ధి మనకు ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజల ట్యాక్సులతో మనకి జీతాలు వస్తున్నాయి, మనకి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు, మనకి గౌరవం వచ్చిందనే కనీస ఇంకిత జ్ఞానం లేని ఈ వైసీపీ నాయకుల్ని మనం ఏం మాట్లాడగలం మేడం? ఇప్పుడు
పోలవరం గురించి అడిగితే ప్రజలు హర్షించేవాళ్ళు, అమరావతి గురించి అడిగితే ప్రజలు హర్షించేవాళ్ళు, విశాఖ ఉక్కుని మీరు ప్రైవేటీకరణ చేయొద్దండి అంటే ప్రజలు హర్షించేవాళ్ళు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది అంటే ఇప్పుడు బీజేపీ పార్టీతో అంటగాగే పార్టీలు, బీజేపీ పార్టీ నాయకులతో తిరిగే పార్టీలు ఏం చెప్తాయి? దేశమంతా బీజేపీ ఏం చేస్తూ ఉంది? ఒకటి వింటే మా మాట వినాలి, లేదా ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పని ప్రత్యక్షంగా చూసాం కదా. మహారాష్ట్ర చూసాం, కర్ణాటక గతంలో చూసాం, మధ్యప్రదేశ్ చూసాం. ఈ అలవాట్లు ఎక్కడ పోతే 6 నెలలు సవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారనే సామెత. కాదు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన సవాల్ చూస్తే ఏమనుకోవాలి? అసలు రేవంత్ రెడ్డి గారి సవాల్ ఇప్పుడు ఆయన అన్న దాంట్లో తప్పే ఉందండి. ఎన్నికల ముందు జనాలను పిచ్చోళ్ళని చేద్దామనే భ్రమలో రాత్రికి రాత్రి పోలీసులు దింపారు. ఇందాక రామకృష్ణ గారు అన్నట్లుగా జనాలేమంత పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు కాదు. 5 సంవత్సరాల క్రితం ఒక అవకాశం ఇవ్వండి మీ బిడ్డ అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు. ఈ రోజు ప్రభుత్వం కూలిపోవటానికి, ఈ రాష్ట్రంలో ఆయన అధికారం పోవడానికి సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు అడిగిన దాంట్లో తప్పేంది? ఇప్పుడు వెళ్ళమనండి, మరి వాటాల గురించి వెళ్తారేమో. వాటాలే కాదు, ఏ అంశం మీద అయినా వెళ్తారేమో, వెళ్ళమనండి. ప్రభుత్వాన్ని పడగొట్టేది ఏంది? ఏమైనా పడగొడతారు? మీ వల్ల అవుతుంది అది? అసలు మీ ప్రభుత్వం ఇంకో నెల పోతే 2 నెలలు పోతే ఇక్కడ ఉంటుందో ఊడిపోద్దో దిక్కులేదు. పక్క రాష్ట్రం జోలి మీకెందుకు మాకెందుకు? ఇక్కడ అవినాష్ రెడ్డి గారు నవ్వుతున్నారు, ఒకసారి మాట్లాడదాం. అవినాష్ రెడ్డి గారు అసలు వాటర్ గురించి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు కదిలిందంటే, విజయ్ గారు ఒక సెకండ్, అవినాష్ రెడ్డి గారు చాలా సేపు నుంచి లైన్ లో ఉన్నారు, ఒక సెకండ్ ప్లీజ్. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడారు. వెయిట్ ఒకే ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులకి మా షర్మిలమ్మ దెబ్బకి పిచ్చెక్కిందండి. వీళ్ళు పిచ్చెక్కి తెలంగాణకు పోయారు, ఆ తర్వాత అటు నుంచి అటు రాజస్థాన్ అటు కూడా పోతారు, అక్కడేదో మాట్లాడి అనవసరంగా నవ్వులు పోలవుతారు తప్ప షర్మిలమ్మ గారి దెబ్బకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక ఈ రోజు అధికార పార్టీ నాయకులకు పిచ్చెక్కింది. సరే, ఇదేనా మీరు ఒక్క నిమిషం మాట్లాడాలనుకుంది? ఓకే అంతే. అవినాష్ రెడ్డి గారు మీరేమంటారు? అసలు ఎక్కడ తెలంగాణలో ఎన్నికలు కాదు నిజానికి ఒక్క విషయం అండి. రామకృష్ణ గారికి, ప్యానెల్ లో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం. నమస్తే అండి. ఇందాకలో ఏదైతే స్టార్టింగ్ మాట్లాడామో, ఈ యొక్క రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2004లో ఇదే కాంగ్రెస్ పార్టీ 2004 ఎలక్షన్స్ లో తెలంగాణలో ఏమనిచ్చి ఎలక్షన్స్ కి వెళ్ళిందండి ఈ కాంగ్రెస్ పార్టీ? 2004లో అధికారంలో రాగానే మేము తెలంగాణ ఇస్తామని చెప్పేసి దాన్ని ఆ సోనియా గాంధీ గారు ఆ రోజు వీళ్ళు మాయ మాటలు చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను మోసం చేసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా మాట్లాడి ఈ తెలంగాణ ప్రజలకు నేను పై స్టాండ్ తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి పరిపాలన నేను తీసుకొస్తానని చెప్పేసి తన స్టాండ్ మీద తీసుకుంటే వాళ్ళ స్వలాభం కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణని 2 అన్యాయంగా విడగొట్టిన వాటిలో సమభాగాలు ఎక్కడ న్యాయబద్ధంగా ఎక్కడ విడగొట్టకుండా వాళ్ళకి సమానమైనటువంటి వాటాలు ఇవ్వకుండా ఈ రోజు నీటి వసతులు కానించి ఆర్థిక వనరులు కానించి అన్నిటిలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తూ ఆ రోజు ప్రత్యేక హోదా కోసం కానీ ఆ రోజు మళ్ళీ రాష్ట్రం విడిపోకుండా ఉండడం కోసం కానీ ఏకైక ఈ తెలుగు రాష్ట్రాల్లో పోరాటం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. రామకృష్ణ గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం అన్నారు. పార్టీ స్థాపించి 1 సీటు నుంచి ఈ రోజు 150 సీట్ల వరకు సాధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా ఈ రోజు ప్రజలకి ఎంతో కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజలందరికీ కూడా ఈ రోజు ఎక్కడ కూడా తారతమ్యాలు లేకుండా పరిపాలన తీస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలే మెచ్చుకుని అధికారంలో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పోటీ చేయడానికి కూడా వెసులుబాటు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా పరిస్థితులు ప్రతిపక్షాలు జరుగుతా ఉన్నాయి అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మరొక 6 నెలల్లో దిగిపోబోతున్నారు. సంవత్సరం రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోబోతుంది. పార్టీ తెలంగాణలో అధికారంలో ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకు ఈ పార్టీకి ఓట్లేసి రేవంత్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో ముగుస్తున్నాయి. జస్ట్ మొన్న 2 నెలల క్రితమే తెలంగాణలో వచ్చినాయి. మీరు ఎలా దీన్ని జోస్యం చెప్పగలుగుతారు 6 నెలల్లో దిగిపోతున్నారని? ఈ రోజు వైసీపీ అంతా
నేను చెప్తున్నాను వైసీపీ- తెలంగాణలో అసలు మీకు ఖచ్చితంగా ఎందుకు- కాంగ్రెస్ పార్టీకి మీకు సంబంధించిన ఎందుకు నాయకులే చెప్పు- దాన్ని పడేస్తారు. ఎవరో కాదండి కాదు, ఎవరో వైసీపీ చేతులు అసలు పెట్టాల్సిన తెలంగాణలో అవసరం లేదు. లేదు కదా అవినాష్ రెడ్డి గారు. మీకేంది బాధ? అసలు ప్రజలను మీకేంది అబద్ధపు బాధ? హామీలు, ప్రజల్ని మోసం చేసేటువంటి హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చినాక ఈ రోజు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా మీ గురించి రేపు మీరే పార్లమెంట్ ఎలక్షన్ చెప్తున్నారా తర్వాత ఏంటి? చేస్తామని చెప్పారు. అసలు ఏది ఇప్పుడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు మంచిదేనని చెప్పనండి. జగన్మోహన్ రెడ్డి ఆహా. గురించి ఆయన చెప్తున్నాడు. ఆహా, జగన్మోహన్ రెడ్డి గురించి తెలంగాణలో చెప్తున్నాడు. మంచిదే కదా అవినాష్ ఇప్పుడు- రెడ్డి గారు చెప్పండి. మీరు గురించి మీ సార్. గురించి చక్కగా మీరు చెప్తున్నారు మీ పరిపాలన. థ్యాంక్స్ అండి అవినాష్ ఇప్పుడు రెడ్డి. ఇప్పుడు సార్ కేసీఆర్ గారితో ఎన్ని దఫాలుగా కుమ్మక్కై రాజకీయాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. మా అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా టీఆర్ఎస్ అవును. పార్టీకి తొత్తుగా వ్యవహరించలేదండి. మేము బై స్టాండ్ ఎప్పుడు కూడా ఆ రోజు ప్రత్యేక హోదా కోసం కూడా ఈ రోజు విడగొట్టిందని కూడా మేము పసిపిల్లాడు కావాలి, నమ్ముడు. అవకాశం వస్తే పసిపిల్లాడు మళ్ళీ కూడా కలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నామే కానీ ఎక్కడా కూడా మేము తప్పుదారిలో కూడా నడవలేదు. మా నాయకుడి యొక్క సిద్ధాంతాలు కూడా ఈ రోజు బలమైనటువంటి సిద్ధాంతాలు ప్రజల్లోకి Right. వేళ్ళూనుకొని పోయి అవినాష్ ఉన్నాయి. రెడ్డి గారు వాయిస్ రాబోయేటువంటి వినబడుతుందా నాది? అవినాష్ రెడ్డి గారు నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ అంటే క్వశ్చన్ టు ఆన్సర్ మాట్లాడదాం అండి. ఇక్కడ ఒకటి కాదండి. రామకృష్ణ గారు ఇందాక ఏం చెప్పారంటే ఓకే 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 అది అది ఓకే అవినాష్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి వచ్చారు అది ఇది అని చెప్పారు. 6,000 కోట్ల ఎమ్మెల్సీ చిన్న చిన్న షెల్ కంపెనీలు పెట్టి వాటిల్లో దొంగ కంపెనీలు సృష్టించి ఈ రోజు ఆ రోజు జైలుకి వెళ్ళిన పరిస్థితులు ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి. షెల్ అదే కంపెనీ. కదా. జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారా ఎవరు? అది ప్రజలకు తెలుసు, ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారో లేకపోతే ఎవరు వెళ్ళారో అనేది ప్రజలకు తెలుసు. మరి బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారిని టీవీల ముందుకు అన్యాయంగా వచ్చి 16 జగన్మోహన్ నెలలు రెడ్డి అక్రమంగా తిరుగుతాడా? జైల్లో పెట్టినప్పుడు జాగ్రత్త కూడా అయ్యావు. ఇది అయిపోయింది జాగ్రత్త. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారని అధికారంలో కూర్చోబెట్టిన ప్రజలకు వాస్తవాలు తెలుసండి. ఈ రోజు ఒక్క నిమిషం నాకు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అని వస్తుందండి అవినాష్ రెడ్డి గారిని. ఒక్క సెకండ్ ప్లీజ్. ఒక వాస్తవాలు తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నాడు లైక్ కూర్చొని. ఒక్క నిమిషం అవినాష్ రెడ్డి గారు ప్లీజ్ కూల్. కాదు ఒక్క విషయం రాబోయేటువంటి 2 నెలల్లో మీరు వినండి ప్రతిపక్ష పార్టీలు పోటీ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండవండి. చూడండి మీరు. ఓకే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఒకవేళ అదే కోరుకోవచ్చు, మీరు అదే నమ్మొచ్చు, అదే చెప్పొచ్చు, తప్పేం లేదు ఇందులో. కానీ ఒకటి అడుగుతున్నా, సరే తెలంగాణలో నీటి వాటాల గురించి తేల్చుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనడం ఏంటి? రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం ఏంటి? ఇప్పుడు మీరంతా అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఉండదు అని చెప్పడం ఏంటి? ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విషయానికి తెలంగాణలో ముఖ్యమంత్రి దిగిపోవడానికి లింక్ ఏంటి? బోడిగుండికి మోకాలు కొన్ని సంబంధం. పాపం ఏంటంటే లక్ష్మి గారు ప్రజలు ఈ రోజు తెలంగాణలో ఏ గ్రామాలు వెళ్ళినా కూడా తెలంగాణలో తెలుసుకుంటారు. ప్రజలు వాళ్ళే చెప్తున్నారు, ఈ అనవసరంగా గెలిపించాము, మాయ మాటలు నమ్మాము, మోసపోయాము, ఈ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి చూద్దామని చెప్పి ఇచ్చినటువంటి అవకాశాన్ని అన్యాయంగా మేము బలైపోయామని చెప్పి ఈ రోజు బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలు. ఓకే రైట్. కాంగ్రెస్ నాయకులు ఒకసారి చెబితే రామకృష్ణ గారు మాట్లాడండి. ఆర్టీసీ ప్రయాణం ఉచితం చేసినందుకు బాధపడుతున్నారా? 500 రూపాయలు గ్యాస్ చూడండి. ఉన్నందుకు బాధపడుతున్నారు? అట్లా కాదు రెడ్డి గారు. అసలు మిమ్మల్ని చూసి మేము బాధపడాలో ఏమనాలో కూడా నిజానికి మాకు ప్రజలు బాధపడుతున్నారులేండి. అధికారం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమంటలేదు, కానీ అసలు అధికార పార్టీ నాయకులను చూసి బాధపడాలో ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు రాష్ట్రం ఇక్కడ అప్పులు పాలయ్యి అధోగతి పాలయ్యి బజార్న పడి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మీరు దాని మీద స్పందించకుండా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కాబట్టి ఒక అవకాశం ఇచ్చారు. లేకపోతే ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు? దాన్ని ఈయన మాట నిలబెట్టుకున్నాడా? పోనీ ఒకటి చెప్పండి. రైట్. రామకృష్ణ గారు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కాబట్టి సొంత పార్టీ పెట్టుకుని ప్రజలు ఓటేపించుకున్నారు కానీ పక్క పార్టీలు వెన్నుపోటు పొడిచి పక్క పార్టీలు లాక్కోలేదండి. సొంతగా పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. రామకృష్ణ గారు రామకృష్ణ గారు అవినాష్ రెడ్డి గారు అంటే ఊరికే మనం అంటే పొలిటికల్ గా మాట్లాడుకోవడానికి ఉంటుంది, కానీ రైట్ నౌ నిన్న ఇవాళ జరిగిన ఇష్యూస్ లో అసలు ఈ ఎజెండాస్ ఏంటి, ఎటువైపు డ్రైవ్ అవుతున్నాయి పొలిటికల్ గా ఏపీ తెలంగాణ మధ్య, ఈ పార్టీల సఖ్యత రేపు రాబోయే జనరల్ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం అనే దాని గురించి క్లియర్ కట్ గా మాట్లాడితే చూసే వాళ్ళకి కూడా ఓకే ఈ పార్టీ ఎజెండా ఇదేమో అనిపిస్తూ ఉంటుంది. రామకృష్ణ గారు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు
ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికల సమయం అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మమ్మల్ని అధికారంలో తీసుకురండి, మేము ప్రత్యేక హోదా తీసుకొస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం, లేకపోతే సరసమైనటువంటి ధరలకు సరుకులు అమ్ముతాం, నాణ్యమైనటువంటి విద్యుత్తును అందిస్తాం, అలాగే పార్ట్ టైం ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తాం, ఇలా మెగా డిఎస్సి తీసుకొస్తాం, అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఒక్క ఛాన్స్ అనేటటువంటి పేరు మీద ఈ రాష్ట్రంలోకి దురదృష్టవశాత్తు ఏదో ఈ రాష్ట్రానికి అరిష్టం బట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఏదో ఒకప్పుడు పాపం చేసుకుంటే కానీ 2019లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి రామకృష్ణ గారు, మీకు అంటే టీడీపీ నాయకులకి వైసీపీ అలానే కనిపిస్తుండొచ్చు, కానీ నేను ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నా. అదే మాట్లాడుతున్నాను నేను ప్రత్యేక హోదా గురించి. ఆయన ఏం మాట్లాడాడు, ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఆయన గెలవగానే మాట మార్చాడు, మాట తిప్పాడు. నేను అనుకున్నాను మనం బీజేపీని నిలదీసే స్థాయిలో మనం గెలుస్తామని చెప్పని అనుకున్నా, మన అవసరం వాళ్ళకు వస్తుందేమో అని చెప్పని నేను అనుకున్నా. వాళ్ళకు 100-150 వస్తే వాళ్ళు కొంతమందిని కొంటే మనం వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి స్థితికి వస్తే మనం డిమాండ్ చేసేటటువంటి స్థితిలో ఉండేవాళ్ళం. ఆ పరిస్థితి లేకుండా పోయింది, అది మన దురదృష్టం అంటాడు. అది 5 ఏళ్ల క్రితం రామకృష్ణ గారు. ఏమండి ఇప్పుడు నేను ఏమంటానంటే, ఈ రోజు విజయసాయి రెడ్డి గారు బీజేపీని ఎక్కడ ఆ మాట కూడా అనలేదు. ఇప్పుడు ఆయన అసలు కాంగ్రెస్ సంగతి ఎందుకు అంటున్నా నేను, అసలు ఈ తెలంగాణ సంగతి ఎందుకు? ఈ రాష్ట్రంలో ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి పరిపాలన ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి శని ఏంటంటే, దరిద్రం ఏంటంటే వైఎస్ఆర్సీపీ. ఈ వైఎస్ఆర్సీపీ దరిద్రం, ఈ శని ఎప్పుడు పోద్దా అని చెప్పని 5 కోట్ల మంది ప్రజలు ఆవురావునమని చెప్పని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఈ వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని శంకరగిరి మాన్యాలు పట్టించడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటిది వాస్తవం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని పాపాలు చేయారో అన్ని పాపాలు చేశారు, ఎన్ని మాఫియాలు చేయాలో అన్ని మాఫియాలు చేశారు. కాదండి, విజయసాయి రెడ్డి గారు అంటారు కాంగ్రెస్ ఈ రోజు అమరావతిని సర్వనాశనం చేశారు. అసలు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. 3 రాజధానులు అట్ట పెట్టండి. అసలు ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పానంటే ఏది? బొత్స సత్యనారాయణ ఈ రాష్ట్రానికి రాష్ట్రం రాజధాని చెప్పలేకపోయినాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి రాజధాని అంటే ఏం చెప్తాడు? ఈ దేశంలో, ప్రపంచంలో రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. అందుట్లో అనుమానమే ఉంది. సో రాజధానిని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి. ఎవరి మీద కోపంతో? కేవలం సిబిఎన్ గారి మీద కోపంతో. ఏమండి, పోలవరం నాశనం చేశాడు. 3 సార్లు ఆగండి, 3 సార్లు వాయిదా వేశాడు. ఒకసారి 2020 అన్నాడు, ఒకసారి 2021 అన్నాడు, ఒకసారి 2022 అన్నాడు. నేను చెప్పేది కాదు కదా, ఆయన ప్రసంగాన్ని మనం అసెంబ్లీలో వింటే మనకు చాలా స్పష్టంగా అర్థమైద్ది. ఆగింది ఎందుకు తొందర అన్నాడు. ఎవరు? అనిల్ యాదవ్ అన్నాడా లేదా? ఇప్పుడు రామకృష్ణ గారు మళ్ళా వచ్చాడు. ఎవరు? రాంబాబు, నేను ఇంజనీర్ కాదు. రామకృష్ణ గారు మీలో చాలా చేంజ్ వచ్చింది. మొన్నటిదాకా టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇప్పుడు ప్యూర్ పొలిటీషియన్ లాగా మారారు. కాఫర్ డ్యామ్ అంటే నాకేం తెలుసు అంటున్నాడు ఆయన. కాఫర్ డ్యామ్ అంటే తెలియనటువంటి వాడు, పోలవరం ఎప్పుడు పూర్తయిందో తెలియనటువంటి వాడు, అసలు ఇరిగేషన్ శాఖ మంత్రి ఏంటండి? నాకు అర్థం కాదు. ఎక్కడెక్కడ ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఎలా ఉందంటే ఇవాళ ఈ పార్టీ పరిస్థితి నిజంగా నేను నిజంగా ఇవాళ అనుకున్నా. నేను అవినాష్ రెడ్డి అంటే ఈయన అనుకోలేదండి. మీరు అవినాష్ రెడ్డి అని చెప్తే అసలు దొరికాడు ఇవ్వాలనుకున్నా నేను. ఎవరో బాబాయిని చంపడంలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి అవినాష్ రెడ్డి వస్తాడేమో అని చెప్పని నేను అనుకుంటే మరొక అవినాష్ రెడ్డి ఇన్ని చెత్త పనులు చేసి చివరికి సొంత బాబాయిని కూడా లేపేసినటువంటి పరిస్థితి. ఇవాళ సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారండి? ఎంత దారుణమైనటువంటి వాళ్ళిద్దరిని కూడా లేపేసే అన్నాయి అని అంటున్నారు. ఎవరు వాళ్ళిద్దరు? ఎవరండి వాళ్ళిద్దరు? సునీతను వాళ్ళ సొంత చెల్లి షర్మిల. ఏమండి, ఒక్క మాట
ఒక్క మాట మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి. అరే అవి తప్పురా. ఆ సోషల్ విధంగా మీడియా వాళ్ళకి మా రైట్, సోషల్ రైట్, మీడియా రైట్, కానీ రైట్. మా రామకృష్ణ పార్టీకి గారు, సంబంధించిన రామకృష్ణ గారు, మాట్లాడండి. రామకృష్ణ గారు మళ్ళీ ఆ టాపిక్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆయన ఈ మాట్లాడదాం. రాష్ట్ర ప్రజలు అవమానించాడండి. షర్మిలను కాదు అవమానించింది, మహిళలను అవమానించాడు అతను. ఆల్రెడీ ఏమండి, కనీసం స్పందన ఉండద్దండి. కాదు ఈ రోజు సుప్రీంకోర్టు దాని మీద అవమానిస్తున్నారో ఎవరికి ఈ రాష్ట్రాన్ని సంకనాకించి ఈ రోజు ఆర్థికంగా సంకనాకించి రాష్ట్రంలో దాదాపు 13 లక్షల రామకృష్ణ కోట్ల గారు, అప్పు చేసి రామకృష్ణ గారు ఒక సెకండ్ ఆగండి. 2,50,000 రూపాయలు అప్పు నెత్తిన పడేసి ఏమండి, రాములు గారు- తెలంగాణ గురించి నువ్వు మాట్లాడతావు. ఒక నిమిషం, రాములు గారు కూడా ఉన్నారు. ఒక సెకండ్ ఇక్కడ నువ్వు ఏం చేస్తావు చెప్పుకుంటా తెలంగాణ గురించి మాట్లాడతావా? సిగ్గు సరి ఉందా నీకు విజయసాయి రెడ్డి? ఈ రోజు సార్ ఒక దుర్మార్గపు పూరితమైనటువంటి ఆలోచన విధానాలతో ఆ రోజు 3 పంటలు పండేటువంటి అమరావతి భూముల్ని కారు చౌకగా మలేషియా కంపెనీలకి అమ్మేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాలు కలిగి ఈ రోజు చేస్తున్నటువంటి పరిపాలన ఒక్క సెకండ్, అవినాష్ రెడ్డి గారు, రామకృష్ణ గారు ఇద్దరు ఆగండి. ఒక సెకండ్, ఇద్దరు ఆగండి. రామకృష్ణ గారు, అవినాష్ రెడ్డి గారు. మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఈ రోజు మేము మహిళల్ని ఏ విధంగా వాళ్ళని కుటుంబాలని ఈ రోజు మహిళల్ని ఈ రోజు ఆర్థికంగా వాళ్ళని బలంగా చేకూరుస్తుంది ఈ రాష్ట్ర ఈ దేశ చరిత్రలో రామకృష్ణ గారు, మహిళల్ని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండి. రెడ్డి గారిని ఒక మాట అడుగుతున్నా. రామకృష్ణ గారు, మన రాష్ట్ర రాజధాని ఏదో చెప్పండి. మన రాష్ట్ర రాజధాని నేను మిమ్మల్ని అడుగుతున్నా. దుర్మార్గంగా కావడానికి రాష్ట్ర కారణం రాజధాని చంద్రబాబు నాయుడు గారండి. మీ పార్టీ అరే నేను అడిగే ఈ దానికి పార్టీ సూటిగా అండి. సమాధానం చెప్పండి. ఈ సూటిగా 5 సంవత్సరాల నేను అధికారం చెప్తుంది. ఉంది ఎవరు? ఈ 5 సంవత్సరాల అధికారం ఉంది ఎవరు? మీరు కదా. ఈ రాష్ట్ర రాజధాని ఏదని మిమ్మల్ని రైట్, అడుగుతున్నా. రాజధాని గురించి అడుంచితే రామకృష్ణ గారు మీరు చెప్పండి సార్. ఒక నిమిషం రామకృష్ణ గారు, ప్రజలకు ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ ఏ నివేదిక ఇచ్చారండి? శ్రీకృష్ణ కమిటీ గారు శ్రీకృష్ణ కమిటీ ఏ నివేదిక ప్రకారం అవినాష్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ 10 ఏళ్ల క్రితం ఆలోచించారా? ఆల్రెడీ ఆలోచనలకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని అమరావతిలో ఒక్క నిమిషం అండి. ఆల్రెడీ రాష్ట్రం రామకృష్ణ గారు ఆల్రెడీ రాష్ట్రం 10 ఏళ్ల క్రితంకే వెళ్ళిపోయినట్టు ఉంది అంటున్నారు. ఆగండి, ఒక సెకండ్ ఆగండి. రామకృష్ణ గారు, అవినాష్ రెడ్డి గారు ఒక సెకండ్ ఆగండి. సామాన్యటువంటి ఏమండి? చిన్న కులాల వాళ్ళకి ఏపీలోని అమరావతి ఇస్తే ఓర్చుకోలేనటువంటి రామకృష్ణ గారు, అవినాష్ రెడ్డి గారు ఆగండి. నేను అడిగింది గమనిస్తా ఉన్నారు. చెప్పేది అమరావతి అదే రాజధాని ఏంటని చెప్పండి. ఏయో మాట శ్రీకృష్ణ కమిటీ రాజధాని ఎక్కడ పెట్టమందండి? ఏమండి, మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ కాదు, ఆగండి. ప్రత్యేక హోదా పెట్టారు చెప్పండి. రామకృష్ణ గారు ఆగండి. రామకృష్ణ గారు మీరు ఆగండి. సర్వే చేసి ఎక్కడ పెట్టమంటే ఎక్కడ పెట్టారండి? ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండాలండి రాజధాని అనేది. 3 రామకృష్ణ గారు, ప్రాంతాలకి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకు అనుకూలంగా ఉండాలి రాజధాని అనేది. ఒక స్వలాభం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ రోజు అవినాష్ రెడ్డి గారు, రామకృష్ణ గారు ప్లీజ్ ఆగండి. వాళ్ళిద్దరిని మ్యూట్ చేయండి. ఏం చేస్తాం మీరు సమాధానం? ఒక్క సెకండ్ ఆగండి. ఒక్క సెకండ్ మీరు ఇద్దరు ఆగండి. నేను అడిగేది మన రాష్ట్ర రాజధాని కాబట్టి 23 సీట్లతో ఇంట్లో కూర్చున్నారండి. మేము కూర్చోలేదు. మిమ్మల్ని జనం కూర్చోబెట్టారు. 23 సీట్లలో బాబు ఈ రాష్ట్రాన్ని రామకృష్ణ గారు మీరే అవినాష్ రెడ్డి గారు వస్తారని ఎదురు చూసా అంటున్నారు కదా. ఒక సెకండ్ ఆగండి. ఒక సెకండ్ ఆగండి. ఇద్దరు టాపిక్ డైవర్ట్ చేసేసారు. ఆగండి, ఒక సెకండ్ ఆగండి. ఇద్దరు ఆగండి. ఏమండి, చాలా విషయాలు ఉన్నాయి. ఏపీ గురించి మాట్లాడి చాలా విషయాలు ఉన్నాయి. రామకృష్ణ గారు, అవినాష్ రెడ్డి గారు ఇద్దరు చెప్పొచ్చు. ఒక సెకండ్ ఆగండి. రాములు గారు ఉన్నారు చాలా సేపటి నుంచి. రాములు గారు చెప్పు తీసి చూయించేలాంటి సంస్కృతికి ఏంటి ఇది? ఎక్కడి దాకా వెళుతున్నాం? ఎందుకు ఈ అంత దాకా పీక్స్ కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది బాల్క సుమన్ గారికి? ఈ సందర్భాన్ని తెచ్చింది ఎవరండి? ఒకటి మనం ఆలోచించాలి. మూలాలు ఎవరండి? మూల పురుషుడు ఎవరండి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద అవగాహనతోన ముందుకు వెళ్ళాల్సిన ఒక ముఖ్యమంత్రి మరి గత జీవితానికి అంటే ఇప్పటి వరకు ఆయన నేను ముఖ్యమంత్రి అనే ఫీలింగ్లో లేడండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎప్పుడైతే నేను అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను భావదేశాలకు వెళ్ళను, భాష కూడా మార్చుకుంటానని ప్రొఫెసర్ కోదండరామ్ గారితో మాట్లాడినటువంటి మాటలు మా మిత్రులు చెప్పారు. కాబట్టి ఉన్నతనంగా ఉండి కొత్తగా ప్రభుత్వం వచ్చింది, పుట్టి 60 రోజులు అయింది, చిన్న పాప, అందరు కలుపుకొని పోవాలి. రెచ్చగొట్టే విధానాలు,
లేకపోతే ప్రాంతాల వారిగా విభేదాలు, లేదంటే పార్టీల వారిగా విభేదాలు, ఇవన్నీ కూడా సరైనది కాదు. అందరు కూడా మిత్రులు, చిరంజీవి లాంటి వారు కూడా నిన్న మాట్లాడారు. వారికి పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉందాతనంగా ఉండాలి. రాజకీయాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. రైట్. ఆ భాష విధానం చూస్తే రాములు గారు ఓకే, మాటలు కూడా రాములు గారు భాష చూస్తే బాధగా ఉంది, చెప్పు చూపిస్తే ఇంకా బాధగా ఉంది. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటా వెళుతూ ఉంటే అది ఇంకా ఇంకా చూడడానికి కూడా దరిద్రంగా ఉంటుంది. అంటే ఒక విషయం నన్ను చెప్పనివ్వండి ఒక నిమిషం. రాములు గారు నేను ఒక స్ట్రైట్ గా అడుగుతున్నా. చెప్పుతో కొట్టండి అనే మాట మంచిదా? రాములు గారు ఒక విషయం, అసలు కాదు కొద్ది గంటల్లో ఒక్క నిమిషం అండి, కొద్ది గంటల్లో ఎన్నికలు జరుగుతాయి అనగా ఆంధ్రప్రదేశ్లో నీటి వాటాల కోసం పొలోమని పోలీసులు నాగార్జున సాగర్ బ్రిడ్జ్ అసలు డ్యామ్ మీదకి రావడం అంటేనే ఎంత పెద్ద హాస్యాస్పదం అయిపోయింది ఆ రోజు. కరెక్ట్ కాసేపట్లో ఎన్నికల్లో పోలింగ్ బూత్ లోకి వెళ్లాల్సిన ఓటర్లు దీన్ని కామెడీ అనుకోరా? సోషల్ మీడియా ఇంత విస్తృత పరిచింది. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజంగా నీటిని దోచుకోవడానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఎన్నికల సమయంలో వచ్చి నీటిని తీసుకెళ్తారా అండి? ఆ రోజు ఎందుకు మరి అలా చేశారు? ఆ సంఘటన చాలా బాధాకరమైంది. బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. బీఆర్ఎస్ పార్టీ ఆ విషయంలో మాట్లాడింది. కానీ అసలు చేసిందే బీఆర్ఎస్ పార్టీ అంటుండే మేడం, అసలు చేసిందే బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ అంటున్నారు కదా కాంగ్రెస్ నాయకులు. తప్పుడు మేడం, వాళ్ళు రాజకీయ కోణంలో వాళ్ళు అనొచ్చు. కానీ అక్కడ అధికారులు, ఈ అధికారులు ఆ అధికారులు నీటి శాతం మీద, కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి వాటా మీద తీసుకోవడం అనే అంశంలో మాట్లాడుకున్నారు, వచ్చిండ్రు, తర్జన చేసుకున్నారు. అధికారులు వెళ్ళారు, సిఎస్ వెళ్ళారు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెళ్ళారు, వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ పార్టీల నేపథ్యంలో ఉన్నటువంటి అంశాలు కావు, ప్రజల నేపథ్యంలో ఉన్నటువంటి అంశాలు కావు, ప్రాంతీయ నేపథ్యం ఉన్నటువంటి అంశం కాదు. కాబట్టి ఒకవేళ రాజకీయం చేయదలుచుకుంటే ఎలక్షన్ల ముందు, ఒక నెల ముందో లేదా ఒక 10 రోజుల ముందో చేసేటువంటి అంశం ఉంటుంది మేడం. ఈరోజు ఓటింగ్ అవుతుంది. ఓటింగ్ అయినప్పుడు ఆ నీటి వనరులు నీటి వదులుకుంటున్నారు. వాళ్ళకున్నటువంటి వాటా, మనకున్నటువంటి వాటా, ఉమ్మడిగా ఉన్నటువంటి వాటా నీటి విషయంలో జరుగుతుంది. అది చాలా సున్నితమైన సమస్య, సెన్సిటివ్. అది దానికి రాజకీయాలకు సంబంధం లేదు మేడం. మీరు ఒక ఫోర్త్ ఎస్టేట్గా మీరు ఆలోచించండి. ఇప్పుడు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు, ఇప్పుడు మాట్లాడే మాటలు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మేడం? ఆయన కూడా రాజకీయ పార్టీ కదా, ఆయన ప్రతిపక్షమే కదా. రాములు గారు ఆ మధ్య ఒక నిమిషం హుజూరాబాద్ ఎన్నికలు జరిగే సమయంలో ఇలాగే నాగార్జున సాగర్ దగ్గరికి ఏపీ పోలీసులు రావడం, కాస్త హడావుడి జరగడం చూసాం. మళ్ళీ జనరల్ ఎన్నికల సమయానికి పోలీసులు రావడం, కాస్త హడావుడి జరగడం చూసాం. సరే, ఏ రోజు కూడా ఆస్తుల పంపకంలో ఇద్దరు ఒక మాట అనుకున్నది లేదు. అసలు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక చోట కూర్చొని మాట్లాడుకున్నది, 2 రాష్ట్రాల భవిష్యత్తు కోసం మాట్లాడుకున్నది లేదు. ఏమీ లేకుండా కరెక్ట్గా ఎన్నికల సమయంలో వీళ్ళిద్దరూ కలిసి ఇది చేయబోయారు అంటే ఇది మైండ్ గేము. ముఖ్యంగా తెలంగాణ ప్రజలను పిచ్చివాళ్ళని చేయడానికి, తెలంగాణ ప్రజల ఆలోచనను డైవర్ట్ చేయడానికి. ఆంధ్ర అంటే చాలాసార్లు మన మంత్రివర్యులు అన్నట్టున్నారు, లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే అన్నట్టు ఆంధ్రాలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే అని ఏ సందర్భంలో అన్నారు. అట్లాగే ఏపీ రాక్షసులందరూ మన నీటిని తీసుకెళ్లిపోతున్నారని అమాయకమైన తెలంగాణ ప్రజలను మోసం చేయడం కాదా మేడం? ఒకటి మేడం, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ నాయకులు, ఆంధ్ర రాజకీయ నాయకులు ఆడుతున్న నాటకాలను బట్టి మాట్లాడిన మాటలు వాస్తవమే. కానీ ప్రజలు అట్లా కాదు. ఇక్కడ ప్రజలు ప్రశాంతం బతున్నారు. ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఎంత కడుపులో పెట్టుకొని మేము చూసుకుంటాం, వాళ్ళు మమ్మల్ని అట్లా చూసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూడండి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో గ్రేటర్లో 100% ఓటు బ్యాంక్ వచ్చేసి ఎమ్మెల్యే గెలిచారంటే దానికి పూర్తి సహకారణ, సంపూర్ణ ఐక్యత ఆంధ్ర సోదరులదే. ఖచ్చితంగా ఆంధ్ర సోదరులే కాదు, మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా కూడా మేబీ అభివృద్ధికి ఇచ్చి ఉండొచ్చు. అట్లాగే కాంగ్రెస్ కో లేదంటే ఇంకో పార్టీకో పర్సంటేజ్ పెరిగిందంటే అదే వాళ్ళు వ్యతిరేకించి ఉండొచ్చు. బట్ కానీ ఒకటండి మేడం గారు, తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా ఎవరు వారు బతుకుతున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ టైంలో మాట్లాడింది, అప్పుడు ఇష్యూలు రేజ్ అయినప్పుడు మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడే దాంట్లో తారతమ్యం ఏంది? రెచ్చగొట్టే విధానమే కదా, ఓటు బ్యాంక్ కోసమే కదా. ఓటు బ్యాంక్ కోసం కదా మేడం. మేము తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టాలంటే మీరు చేత కాదు మేడం, కాంగ్రెస్ వల్ల కాదు. కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి వాళ్ళను
ప్రజాస్వామ్య నేపథ్యంలో రాజ్యాంగ పద్ధతిలో ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా మేము Right. ఆంధ్ర సోదరులు రైట్ రాములు గారు, అన్నలుగా, చెల్లెలుగా, విజయ్ గారు, తమ్ముళ్ళుగా మేము కలుపుకొని బతున్నాం మేడం. ఖచ్చితంగా అంతే, రాజకీయ ఖచ్చితంగా చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టే మాకు ఉండాలని కోరుకుంటారు రాములు గారు. కానీ పరిస్థితి అలా లేదు. మేడం. ఇప్పుడు ఎన్నికల రోజు నుంచి అలా అయితే లేదు. విజయ్ గారు, మీరు చేసే ఈ పనికిరాని పాచికలు వాడొద్దు. ఉమ్, ఇప్పుడు మేడం ఒకటి, రాములు గారు ఎప్పుడు కూడా భావోద్వేగాల్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రెచ్చగొట్టదు. ప్రజల భావోద్వేగాలతో కాంగ్రెస్ ఎప్పుడు పార్టీ No, 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 no. మీరు వినాలి కాంగ్రెస్ పార్టీ brother. జాతీయ పార్టీ. మీరు వినాలి ఒక్క నిమిషం. ఒక మాట కాంగ్రెస్ వినాలి పార్టీ మీరు. జాతీయ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ మీరన్న పార్టీ దానికే కాంగ్రెస్ నేను పార్టీ- చెప్తున్నా, మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరన్న దానికే నేను చెప్తున్నా. కాంగ్రెస్ పాలసీ కాదు కదా. రెచ్చగొట్టింది ఎవడు? అసలు రెచ్చగొడుతుంది ఎవరు? పార్లమెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికలకు మాట్లాడే భయపడి అవసరం ఉంది. కాదు పార్లమెంట్ ఇప్పుడు మా ఎన్నికలకు లోకల్గా- భయపడి లోకల్గా- కాదండి, పార్లమెంట్ ఎన్నికలకు భయపడి ఓటమిని దృష్టిలో పెట్టుకొని గతంలో మొన్న జరిగిన ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ మళ్ళా ఏదో వైసీపీ ద్వారా ఈ డ్రామాని రక్తి కట్టించాలని చూస్తా ఉంది. కానీ అది జరగదు. రెండోది మీరన్న పాయింట్, మాకు సంబంధం లేదు. మీ రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ నోనో మీరు BRS వైసీపీ వాడు కాదా? పార్టీకి మీ మీరు రాష్ట్రంలో వైసీపీ వాడు ఉన్న కాదా? మాకు రావాల్సినటువంటి మీరు వైసీపీ, కృష్ణా BJP నదిలో మీరు మాకు కూడా రావాల్సినటువంటి వాటాని మాత్రమే మేము ఆశిస్తున్నాం కానీ పక్క రాష్ట్రాల వాటాన్ని మేము కోరుకోవట్లేదండి. వాటాకి ఎప్పుడు తేడా వచ్చింది? ఎన్నికల రోజు తేడా వచ్చిందా వాటాకి? ఏమన్నా గ్లాసులు బిందెలతో మా కొట్టుకొచ్చారా వాటాని మీరు వెళ్ళి? సుమారుగా No, no. 6 నెలల నుంచి No, మేము no, పోరాటం brother, మీరు చేస్తున్నాం. వినాలి. మా మీరు ముఖ్యమంత్రి ఇద్దరు గారు కృష్ణా మీ దేశంలో అపూర్వ మనకు సోదరులు ఉన్నటువంటి వినాలి. 811 టీఎంసీలు వాటర్ ని మాకు చూడండి, రావాల్సిన ఆంధ్రప్రదేశ్ మీ అపూర్వ రాష్ట్రానికి సోదరులు రావాల్సినటువంటి వినాలి. 405 వైసీపీ టీఎంసీలు BRS వాటర్ సోదరులు మేము అడుగుతున్నాం. మీరిద్దరు మా వినాలి. నేలలో మేము అడుగుతున్నాం అండి. మీరు వినాలి. చరిత్ర మీకు తెలియదు. ఏమండి మా మీ రేవంత్ రెడ్డి చరిత్ర చరిత్ర మీకు తెలుసు. తెలియదు. ఓకే, ఓకే. 405 ఓకే, టీఎంసీలు ఓకే, వాటర్ ఆగండి. మాకు రావాలి. మా నేలలో రాములు మేము గారు, అడుగుతున్నాం. రాములు గారు ఆగండి. ముఖ్యమంత్రుల చరిత్రల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అది. రాములు గారు ఆగండి, ఒక సెకండ్ ఆగండి. అవినాష్ రెడ్డి గారు నిజంగానే మేడం. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన వాటానే రావాల్సి వస్తే మాట్లాడాల్సిన పద్ధతి, దాడి మేడం, చేయాల్సిన పద్ధతి ఒక అదా? నిమిషం మేడం. కాదు కాదు, కృష్ణా వచ్చి లైట్ దేశంలో ఆగండి ఒక నిమిషం. 811 టీఎంసీలు వాటర్ ఉమ్మడి రాష్ట్రాలకు కేటాయిస్తే అందులో 405 టీఎంసీలు వాటర్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన బాధ్యత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? ఒక దుర్మార్గపూరిత ఆలోచన వినాదాలతో మాకు రావాల్సినటువంటి వాటాని మాకు రానికుండా చేస్తూ ఈ రోజు రైతుల్ని, ఈ నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి రైతులు నిలువున ఏమండి, 10 ఏళ్ల క్రితం ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారేంటండి? మాకు రావాల్సినటువంటి వాటాని ఇవాళ బోర్డు మేనేజ్మెంట్ కి మొత్తం బాధ్యతలు అప్పగించిన తర్వాత మీ వాటాకు మీ మాకు అవసరం ముఖ్యమంత్రి లేదండి. గారు లాలూచి పడ్డాడు నీళ్ళ విషయంలో. మీరు రామకృష్ణ గారు మీరు గట్టిగా అరిచి లాలూచి చెప్పినా ఎవరు పడ్డారనేది ఇంకో తెలుస్తుందిలేండి. రామకృష్ణ గారు కదా, అవినాష్ మీరు రెడ్డి గారు, మీరు- అవినాష్ రెడ్డి గారు ఒక నిమిషం. విజయ్ గారు ఒక నిమిషం ఆగండి. అవినాష్ రెడ్డి గారు, ఇప్పుడు నీటి వాటా సమస్య మీరు అన్నట్టుగా నిజంగానే ఆంధ్రాకి రావాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నీటి వాటాల విషయంలో ఎంతైనా ఆ పొసెసివ్నెస్ ఉంటుంది, రావాలి, కోరుకుంటాం. కానీ ఎన్నికల సమయంలో నీళ్ల కోసం కొట్టుకుంటున్నట్టుగా ఇలాంటివి చూస్తే కనుక ఇది ఒక్కరోజు ప్రజలకి మొదలైనటువంటి అర్థమైపోతుంది. పరిస్థితి ఒకటి, కాదు మేడం. ఇది ఒక రోజు, రేవంత్ రెడ్డి 2 గారు రోజులు మాట్లాడుకున్నటువంటి మాట. రేవంత్ రెడ్డి గారు ఇది నిన్న మాట్లాడితే దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆంధ్రప్రదేశ్కి, మాట్లాడితే తెలంగాణకి ఎక్కడొచ్చిందండి ఆజ్యం? ఏమండి, రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడితే ఇప్పటి వరకు ఏ వైసీపీ నాయకులు మాట్లాడలేదు ఎందుకు? ఇప్పటి వరకు ఏ వైసీపీ నాయకులు మాట్లాడలేదు ఎందుకు? విజయ్ గారు ఆగండి. ఎన్నికల రోజు రాలేదండి. గత 6 నెలలుగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు రావాల్సినటువంటి వాటాల మీద మన మంత్రులందరూ కూడా దాని మీద ఫైట్ చేస్తా ఉన్నారు. లేదండి, అవినాష్ రెడ్డి గారు మీరేదో మన మీద బండలు వేయాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడమే గానీ మాకు రావాల్సినటువంటి 405 టీఎంసీలు .5 మాకు నికరజాలని మా వాట మేము అడుగుతున్నాం అండి. అదే, అవినాష్ మీ రెడ్డి వాట గారు, మీ మీరు వాటకు అడుగుతున్నారు, సంబంధించి మేము తప్పులేదు. అడగట్లేదు కదా. మీరు అడుగుతున్నారు. 811 టీఎంసీలు వాటర్ ఉంటే ఉమ్మడి రాష్ట్రాలకి 405.5 టీఎంసీల వాటర్ మాకు రావాలి. మేము వాటి గురించే మాట్లాడుతున్నాం. మీరు ఆ రోజు మొదలు పెట్టారా, ఆ రోజు వచ్చారా, గేట్ల దగ్గరికి ఈ రోజు వచ్చారా, మేము మొదటి నుంచి అడుగుతా ఉన్నాము. మా వాటాలు మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఎప్పుడు అన్యాయంగా వాటర్ తీసుకెళ్తా ఉన్నారని చెప్పేసి మా అది ఎప్పుడు ముఖ్యమంత్రి అడిగారు గారు అంటున్నారు? మొదటి నుంచి మా విజయ్ గారు. మంత్రులు పోరాటం చేస్తా ఉన్నారు. విజయ్ గారు అడుగుతున్నారు ఎప్పుడు అడిగారు? ఇప్పుడు మీకు అసలు ప్రశ్నే అర్థం కాకపోతే ఎవరేం చేయలేరు బ్రదర్. మీకు ప్రశ్నే అర్థం కాకపోతే ఎవరేం చేయలేరు. నీళ్ల గురించి ప్రశ్న అడగటం కాదు, తప్పు మీరు కాదు. ఎలక్షన్ రోజు వచ్చారంటే ఇది ఒక రోజు అయింది కదండి. నో మీరు నీళ్ల గురించి అడగటం తప్పు లేదు. కానీ ఎప్పుడు అడిగారు? ఎన్నికల రోజు వచ్చారు, ఆ రోజు సాయంత్రానికి వెళ్ళిపోయారు. నీళ్ళు వచ్చినాయా? మరి సాధించారా? పోనీ తెల్లారి వెళ్ళారా? పోనీ
ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పటికి కూడా ఆపద్దర్మ మా వాటాను మేము విడుదల చేసుకున్నామండి. కూర్చొని మా వాటాను మేము మాట్లాడారా? విడుదల చేసుకున్నాం. మాకు జరుగుతున్నటువంటి ఎక్కడ? అన్యాయాన్ని మేము విడుదల చేసుకున్నాం. మా నేలను మేము. ఏం మాట్లాడుతున్నారండి? Right. ఇప్పుడు ఆయన గారు మాట్లాడినట్టు, రాములు గారు మాట్లాడినట్టు ఆ రాష్ట్రంలో ఉండే అధికారులు ఈ రాష్ట్రంలో ఉండే అధికారులు కూర్చొని నీళ్ళ గురించి నెల చర్చించుకున్నారట. రోజుల్లో మీరు చూడండి, ఈ రెండు ఆంధ్రాకి రాష్ట్రాల్లో సంబంధించిన కృష్ణా నదిలో జలాలని కేంద్రానికి అప్పచెప్పబోతా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి గారు. చూస్తా ఉన్నారు. మీరన్ని ఏమండి రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూడండి, ఏం అన్ని జరుగుతుందో already చూడండి. మీరు అప్పచెబుతానే ఒక నెల ఉన్నారు రోజుల్లో కదా. సరే ఈ నెల రేవంత్ రెడ్డి 17వ గారు తారీఖు చూడండి. విజయ్ గారు ఈ నెల 17వ తారీఖు చూడండి మీరు ఏం జరుగుతుందో. మీరే ఆ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి ఏమంటారో చూడండి ఈ నెల 17వ తారీఖు. అంటే ఏంటండి రెండు ప్రాంతాల మధ్య ఉన్న గొడవలు జరగబోతున్నాయంటారా? గొడవలు కాదండి. ఆ రోజు వీళ్ళకి రావాల్సినట్టు వాటిని కేంద్రానికి అప్పచెప్పడానికి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు లోపుచ్చి పడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పడుతుందండి. మీ ఇద్దరు గొడవకి కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగి మన ఇద్దరు కడుపు కొడతానికి సిద్ధపడింది. మీకు బుద్ధి లేదా, మాకు బుద్ధి లేదా అనుకుంటున్నారా? మీరిద్దరు పడ్డ గొడవకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం. హలో, రైట్ విజయ్ గారు, రైట్ అవినాష్ రెడ్డి గారు, ఇక్కడ సరే వాటర్ విషయంలో మీరు అన్నట్టుగా రావాల్సిన వాటాల విషయంలో అడగడంలో తప్పేం లేదు. దాని గురించి ఇటు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ రోజే ఒక్క నిమిషం, అంటే అవినాష్ రెడ్డి గారు నన్ను మొత్తం ఎలక్షన్ రోజే కంప్లీట్ చేయండి. వచ్చేవారంటే నన్ను పక్క మొత్తం రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంటే మాకేం సంబంధం అండి? నా ప్రశ్న పక్క కంప్లీట్ రాష్ట్రంలో ఎలక్షన్ చేయండి. జరుగుతుంటే మాకేం ఏమండి, సంబంధం? నా ప్రశ్న కంప్లీట్ చేయండి. ఆ రోజు ఎన్నికల సమయంలో వచ్చి అడిగారు తప్పితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు స్వయంగా సవాల్ విసిరితే నిన్నటి నుంచి ఎవరు మాట్లాడలేదు. దానికి అనుమానాలు. రెండవది, రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోశారు. ఇది ఇంకొక అనుమానాలకు తావిస్తుంది. దీని గురించి ప్రజలకి సమాధానం చెప్పాలి కదా. ఒక్క నిమిషం లక్ష్మి గారు, ఇందా కనెక్షన్ కప్పోయింది. అట్లా కాదండి, ఇప్పుడు వైసీపీ బీఆర్ఎస్ కలిసి మీరిద్దరు వేసిన నాటకాన్ని కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుంది. మీ ఇద్దరు గొడవని ఏదో ఉంటారు చూసారా, పిట్టపోరు పిల్లి తీల్చింది అన్నట్టుగా మీ ఇద్దరు గొడవని కేంద్ర ప్రభుత్వం వాడుకొని నోనా మీరు నిజాలని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయక్రాంతానికి బలైపోయింది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇదేనండి మళ్ళా కాంగ్రెస్ అంటావు. ఇక పద్దాకల కాంగ్రెస్ బలి చేశారు. మేము బాధితులయ్యామండి ఈ రోజు. అసలు మీరు మేము బాధితులం అయిపోయాం ఈ రోజు. కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం కూడా చేయరా? పనికి అసలు మీరు నిజమేదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరా? ఒకటే నిజం తెలియాలి లేదా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వైసీపీ పార్టీ మీరిద్దరు కలిసి ఆడిన నాటకాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ చక్కగా వాడుకొని మన ఇద్దరి దగ్గర నుంచి నీళ్లు వాళ్ళ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేసింది. అవునా కాదా? మీ వాటాలేలో మొత్తం అమ్మా లక్ష్మి, రామకృష్ణ గారు, ఇప్పుడు ఈ చర్చ ఎక్కడికో పోతుంది. ఖచ్చితంగా నీటి వాటాలు ఎక్కడికో పోవట్లా, నీటి వాటాల విషయమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు నీటి వాటాల విషయం మీద రాజ్యసభలో విజయసాయి రెడ్డి మాట్లాడలేదుగా. మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడాలి. అవినాష్ రెడ్డి గారు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు ఇప్పుడు. రకంగా కంక్లూజన్కి రాకుండానే కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది, మిగతా నాయకుల వర్షన్ వినకుండానే. సో మొత్తంగా ఒకటే అనుమానాలైనా లేదంటే మరి అపోహలు కావచ్చు, ఏమైనా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సవాల్ విసిరి దాదాపుగా 24 గంటలైంది. 24 గంటల్లో కూడా ఏ వైసీపీ నాయకులు ఈ నీటి వాటాల విషయంలో మేము మాట్లాడతాం, మేము చర్చకు సిద్ధమని కానీ లేదంటే మేము ఖచ్చితంగా వస్తున్నాం, మా వాటాలు మాకు రావాలని కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఇది మాట్లాడడం అటుంచితే ఈరోజు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పడిపోతుందని లేదంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఆంధ్రాకి అన్యాయం చేసిందని మొత్తం 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపించే ప్రయత్నం విజయసాయి రెడ్డి గారు ఏదైతే రాజ్యసభలో చేశారో అది ఇంకొంచెం అనుమానాలకి తావిస్తుంది. ఈరోజు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ మీదకి వెళుతున్న దానికి ఇది ఈ పరిస్థితి అయితే కారణమవుతుంది. అసలు విషయాల్ని పక్కన పెట్టేసి కొసల విషయాల కోసం మాట్లాడుతూ డైవర్ట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో వైసీపీ ఎక్కడా కూడా
అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎందుకు ప్రశ్నించలేదు నీటి వాటాల విషయం అయితేనేమి, లేదంటే ఇంకోటి అయితేనేమి. ఎందుకంటే కృష్ణా రివర్ బోర్డు సమావేశాలు అనేకం జరిగిన తర్వాత కూడా ఇక చివరికి బోర్డుకే నిర్ణయాధికారాలని గతంలో వదిలేశారు తప్పితే ఇందులో మా వాటా ఇది అని ఖచ్చితంగా నిలబడిన దాఖలాలు కూడా గతంలో ఆ సంబంధిత అధికారులు చేయలేదు, ఎవరు చేయలేదు. బట్ కనీసం ఇప్పుడు ఏకంగా ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్పులు చూయించుకునే పరిస్థితికి విజయసాయిరెడ్డి గారు ప్రత్యేక హోదాని కాంగ్రెస్కి బూచిగా చూయించే ప్రయత్నానికి మొత్తంగా చుడుతున్న ప్రయత్నం అయితే జరుగుతోంది. ఖచ్చితంగా ఎన్నికల వేళ ఎవరు ఏదైనా సరే ఏదైనా చుట్టొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. బట్ ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా అర్థం చేసుకుంటారు అనేది మాత్రమే గమనించాలి. రైట్, ఇది వాళ్ళు పొలిటికల్ చేసి చూస్తూనే ఉండండి. డిబేట్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. అవినాష్ రెడ్డి గారు, రామకృష్ణ గారు, విజయ్ గారు, అలాగే రాములు గారు, అందరికీ ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.